హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 30. ఇక టిఫిన్ అయిపోయాక అందరూ మూవీ చూస్తూ ఉంటే అక్షర మాత్రం తల్లి ఒడిలో తల పెట్టుకొని తల్లితో కబుర్లు చెప్తూ అలా పడుకుండిపోయింది. ఇక లంచ్ టైంకి సుందరీదేవి గారే లంచ్ ప్రిపేర్ చేయడంతో అందరూ హ్యాపీగా తినేసి ఇంటి వెనుక ఉన్న గార్డెన్లో షటిల్ ఆడుకోవాలి అనుకొని అందరూ కలిసి గార్డెన్ దగ్గరికి వెళ్ళారు. కావ్య, సూర్య ఒక టీం అయితే అమర్ ఇంకా శ్రీనిక ఇంకొక టీం. సుందరీదేవి గారు, అక్షర అక్కడే బెంచ్ మీద కూర్చొని వీళ్ళు ఆడే గేమ్ చూస్తూ ఉన్నారు. బావా, ఎలా అయినా మనమే గెలవాలి అంది కావ్య సూర్య వైపు చూస్తూ. సరేరా అంటూ నవ్వుతూ చెప్పాడు సూర్య. అది మా బావ అంటే. శ్రీనిక వైపు చూస్తూ విజయం మాదే అంది కావ్య. అది తర్వాత డిసైడ్ అవుతుంది మర్దల్ గారు, ముందు గేమ్ ఆడటం స్టార్ట్ చేయండి అంటూ చెప్పడంతో ఇక ఫస్ట్ కాక్ కావ్యానే వేసింది. దాన్ని క్యాచ్ పట్టి తిరిగి వేసింది శ్రీనిక. శ్రీనిక వేసిన కాక్ సూర్య క్యాచ్ పట్టి తిరిగి అమర్ వైపు వేశాడు. ఇలా ఒక్కరు కూడా అవుట్ అవ్వకుండా చాలాసేపు ఆడుకున్నారు. వాళ్ళని చూసి నవ్వుకుంటూ మధ్య మధ్యలో వాళ్ళని చీర్ చేస్తూ ఉంది అక్షర. పిల్లల సంతోషం చూసి సంబరపడిపోయారు సుందరీదేవి గారు కూడా. ఇక కొంతసేపటికి ఫస్ట్ టైం అమర్ కాక్ క్యాచ్ పట్టలేక దాన్ని జారవిడిచేశాడు. హే, మీకు 3 లైఫ్స్లో ఒకటి పోయింది అంటూ గెంతుతూ చెప్పింది కావ్య. శ్రీనిక అమర్ వైపు కోపంగా చూస్తూ ఉండటంతో అరే, నేనేమి కావాలని చేయలేదు, అది అలా జరిగిపోయింది అన్నాడు అమర్. అఘోరించాంలే, ఈసారైనా కొంచెం సరిగ్గా ఆడు అంటూ తిరిగి కాక్ వేసింది శ్రీనిక. బాగా పొగరు అమ్మాయి గారికి అనుకుంటూ తిరిగి గేమ్ ఆడుతూ ఉన్నాడు. అక్కి, మనం శ్రీనికకి అమర్కి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు శ్రీనిక కూడా ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది కదా మనతో పాటు. ఏమంటావ్? వాళ్ళ ఈడు జోడు కూడా చాలా బాగుంటుంది అన్నారు సుందరీదేవి గారు. అమ్మా, నిజానికి అమర్ శ్రీనికాని ప్రేమిస్తున్నాడు. కాకపోతే వాడెప్పుడు నీకు చెప్పలేదు అంతే. అవునా? మరి శ్రీ మనసులో ఏముంది? తనకి కూడా అమర్ అంటే ఇష్టమే కదా ఆశగా అడిగారు సుందరీదేవి గారు. లేదమ్మా, అంటే శ్రీనికాకి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. అంటే తను చిన్నప్పటి నుంచి అనాథలా పెరిగింది కదా, సో అందుకే తను సంపాదించిన డబ్బులతో ఒక ఓల్డేజ్ హోమ్, అనాథాశ్రమం పెట్టాలి అనుకుంటుంది. అది తన జీవిత ఆశయం. అది కంప్లీట్ అయ్యే వరకు తను పెళ్లి చేసుకోదు అంది అక్షర. మంచి ఆలోచన. మనం తన చేత ఓల్డేజ్ హోమ్ ఓపెన్ చేయిస్తే బాగుంటుంది కదా. అంటే నా ఉద్దేశం, ఇప్పుడు తను మన ఇంటి పిల్ల, మన డబ్బు మీద తనకి కూడా అధికారం ఉంటుంది. ఏమంటావ్? నిజమే, నేను కాదు అనడం లేదమ్మా, కానీ తను ఒప్పుకుంటుందో లేదో మనం ఆలోచించాలి కదా అంది అక్షర. సర్లే, మనం తనతో దీని గురించి మాట్లాడదాం అంటూ ఒక నిర్ణయానికి వచ్చారు సుందరీదేవి గారు. ఇక గేమ్ కంప్లీట్ అవ్వడంతో నలుగురు చెమటలు కక్కుతూ వచ్చి అక్కడే బెంచెస్ మీద కూర్చున్నారు. మమ్మీ, నాకు కూలింగ్ వాటర్ కావాలి అంది కావ్య సుందరీదేవి గారి వైపు చూస్తూ. నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది అక్షర. సూర్య, కావ్య మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సూర్య, ఇలా రా నాన్న అంటూ పిలవడంతో సుందరీదేవి గారి పక్కన కూర్చున్నాడు సూర్య. ఇందాక పొద్దున్న మన లీగల్ అడ్వైజర్ కాల్ చేశారు. అక్షర పేరు మీద ఉన్న కంపెనీని నీ పేరు మీదకి మార్చమని నేను చెప్పాను. 1 వీక్లో మొత్తం ప్రాసెస్ చేస్తాను అన్నారు అతను. కాబట్టి నువ్వు అడ్డు చెప్పకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీ నీ పేరు మీద ఉండడమే మంచిది అని నాకు అనిపిస్తుంది నాన్న అన్నారు సుందరీదేవి గారు. సరే అత్త, నువ్వు ఎలా చెప్తే అలాగే అంటూ ఉండగానే సుందరీదేవి గారి మొబైల్ మోగింది. ఎవరా అని చూసిన ఆవిడ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అత్త, ఏమైంది? ఎవరు ఫోన్ చేశారు అంటూ సుందరీదేవి గారిని కదుపుతూ అడిగాడు సూర్య. భూపతి అన్నారు ఆవిడ వణికే స్వరంతో. అది విన్న సూర్య పిడికిలి బిగుసుకుంది. ఆవిడ చేతిలో నుంచి ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేశాడు సూర్య. హలో,
వినిపించింది భూపతి స్వరం. ఎందుకు ఫోన్ చేశావు? చాలా అంటే చాలా కోపంగా అడిగాడు. నేను ఫోన్ చేసింది నా పెళ్ళానికి, నీకు కాదు అన్నాడు భూపతి పొగరుగా. ఇక్కడ నీ భార్య అంటూ ఎవరూ లేరు, నా మేనత్త మాత్రమే ఉంది ధీటుగా సమాధానమిచ్చాడు సూర్య. రేయ్, నా కోపం తెప్పించుకో, మర్యాదగా నా పెళ్ళానికి ఫోన్ ఇవ్వు అరుస్తూ అన్నాడు భూపతి. ఇవ్వకపోతే ఏం చేస్తావు? అయినా నిన్న నాకు భయపడి పారిపోయావు, మళ్ళీ ఇప్పుడు ఏ ధైర్యంతో ఫోన్ చేశావు? సూర్య, ఇప్పుడు నాకు నీతో మాట్లాడే అంత ఓపిక సహనం రెండూ లేవు. మర్యాదగా నువ్వు అడ్డు తప్పుకొని నా భార్యకి ఫోన్ ఇస్తే బాగుంటుంది. ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకో అంటూ కాల్ కట్ చేశాడు సూర్య. మళ్ళీ భూపతి ఫోన్ చేస్తూ ఉండటంతో సూర్య చేతిలో నుంచి ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేశారు సుందరీదేవి గారు. సూర్య ఫోన్ స్పీకర్లో పెట్టాడు. హలో, ఎందుకు ఫోన్ చేస్తున్నావు 10 సార్లు అడిగారు సుందరీదేవి గారు కోపంగా. ఏంటి త్రిపుర, కంపెనీ మొత్తాన్ని సూర్య పేరు మీదకి మార్చమని మన లీగల్ అడ్వైజర్కి చెప్పావంట అడిగాడు భూపతి. అవును, అయితే ఏంటి? అది నా కూతురు కంపెనీ, నీకు దానికి సంబంధం లేదు అన్నారు సుందరీదేవి గారు. నీ కూతురు కంపెనీయే, నేను కాదు అనడం లేదు, కానీ అది సూర్యకి వెళ్లకుండా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ సూర్య చేతికి వెళ్లకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు భూపతి. సరే, ట్రై చేసుకో అంటూ కోపంగా ఫోన్ పెట్టేశారు సుందరీదేవి గారు. ఎంత పొగరు! దించుతా, ఒక్క దెబ్బ కొడతా, దెబ్బకి మొత్తం అందరి పొగరు బలుపు అన్నీ అణిగిపోవాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న టైంలోనే అక్కడికి వచ్చాడు డానియల్. నేను నీకేం చెప్పాను భూపతి? నిన్నిల్లు దాటి బయటికి వెళ్ళొద్దు అంటే నువ్వు నా మాట కాదు అని నేను లేని టైం చూసుకొని ఇక్కడి నుంచి వెళ్తావా అడిగాడు డానియల్ కోపంగా. ఇప్పుడేమైంది, సేఫ్గా మళ్ళీ వచ్చేసాను కదా అన్నాడు భూపతి నిర్లక్ష్యంగా. నిన్న నీ అదృష్టం బాగుండి కాబట్టి ఆ సూర్యగాడు నిన్ను చంపకుండా వదిలేబట్టి వచ్చావు, అర్థమవుతుందా అన్నాడు డానియల్. ఇప్పుడేమంటావు? నేనేదో ట్రై చేశాను నా కూతుర్ని తీసుకొని రావడానికి, కానీ వర్కౌట్ అవ్వలేదు అంతే అన్నాడు భూపతి. సర్లే, ఇప్పుడు నేను ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాను. ఆ సూర్యగాడిని లాక్ చేసే పాయింట్ మనకి దొరికింది అన్నాడు డానియల్. అవునా, ఏంటది? వాడి చెల్లి అన్విక, అదెప్పుడో చిన్నప్పుడే చచ్చింది కదా అన్నాడు భూపతి అనుమానంగా. ఈ సూర్యగాడు బతికి బయటపడినట్టే అది కూడా బ్రతికింది, కాకపోతే ఒకరికొకరు తెలీదు అంతే. అంటే ఇప్పుడు అది బ్రతికే ఉందా? ఎక్కడుంది? దాన్ని అడ్డం పెట్టుకొని ఆ సూర్యగాడిని లాక్ చేయొచ్చు అన్నాడు భూపతి ఆశగా. కొంచెం తట్టుకో భూపతి, అది బ్రతికే ఉంది, కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఆ సూర్యగాడి దగ్గరే ఉంది. సూర్యగాడి దగ్గర? నాకు అర్థం కాలేదు. వాడి ఇంట్లో ఇప్పుడు వాడు చెల్లిగా భావిస్తూ తన ఇంట్లోనే పెట్టుకున్న శ్రీనిక ఎవరో కాదు, వాడి సొంత చెల్లి అన్విక అన్నాడు డానియల్. ఆ మాటలు విన్న భూపతి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు? ఆ శ్రీనిక ఆ సూర్యగాడి సొంత చెల్లా? నమ్మలేకపోతున్నాను. అయినా పక్షులన్నీ ఒక్క గూటికే చేరినట్టు ఈ సూర్యగాడి కుటుంబం మొత్తం ఒక్క దగ్గరికి చేరారన్నమాట అన్నాడు భూపతి అసహనంగా. మనకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే శ్రీనిక వాడి సొంత చెల్లి అన్న విషయం సూర్యకి తెలీదు. వాడికి తెలిసేలోపే మనం తనని కిడ్నాప్ చేయాలి. అప్పుడే ఆ సూర్యగాడి జుట్టు మన చేతిలో ఉంటుంది. అప్పుడు మనం ఆడమంటే ఆడతాడు, పాడమంటే పాడతాడు అన్నాడు డానియల్. అది విన్న భూపతి క్రూరంగా నవ్వుకున్నాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.